హలో అండి అందరికీ. రీసెంట్గా జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన పార్టీలోని కీలక నేతలతో ఒక కీలకమైన సమావేశాన్ని అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే 2029 ఎన్నికలకి పార్టీలో నేతలు ఎలా సిద్ధం కావాలి, అలాగే కార్యకర్తల్ని ఎలా 2029 ఎన్నికలకి సిద్ధం చేయాలి, అలాగే ఇప్పుడు కూటమి ప్రభుత్వం కేసులన్నింటినీ కూడా ఎలా ఎదుర్కోవాలి, వీటన్నిటి మీద జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే వైసీపీ పార్టీలోని కీలక నేతలందరికీ కూడా దిశానిర్దేశం అయితే చేశారు. పీఏసీ సమావేశాన్ని అయితే నిర్వహించారు. అయితే ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారు నిర్వహించిన ప్రెస్ మీట్లో అందరూ కూడా ఒక విషయాన్ని గమనించారనమాట. ఆ విషయం ఏంటంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు చాలా యాక్టివ్గా ఉన్నారు. అలాగే ఆయన నుదుటిన బొట్టు అనమాట, ఈ బొట్టు ఉంది కదా, ఇవాళ ఆయన చాలా యాక్టివ్గా బొట్టు పెట్టుకున్నారు అనమాట. అయితే ఈ బొట్టు అనేది కూడా అందరినీ కూడా ఆశ్చర్యపరుస్తుంది. మనం గతంలో చూసుకున్నట్లయితే జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్లు నిర్వహించినప్పుడు ఆయన ఎప్పుడూ కూడా బొట్టు పెట్టుకుని ప్రెస్ మీట్లు నిర్వహించలేదు అనమాట. అయితే ఆయన ఇప్పుడు ఈ బొట్టు పెట్టుకున్నారు కాబట్టి సోషల్ మీడియాలో ఒక పెద్ద చర్చ అయితే నడుస్తూ ఉంది. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు రీసెంట్ డేస్లో చాలా పెద్ద ఎత్తున పాపులర్ అయిన సాంగ్ ఉంది కదా, నుదుటిన కస్తూరి తిలకం అనే సాంగ్ ఉంది కదా, ఆ సాంగ్తో పోల్చుకుని జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా ఆ సాంగ్కి కరెక్ట్గా సూట్ అయినారు అని చెప్పేసి వాళ్ళ ఫ్యాన్స్ అయితే చాలా పెద్ద ఎత్తున ప్రచారం అయితే చేస్తూ ఉన్నారు. అయితే మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు మరి ఉన్నట్టుండి ఇలా బొట్టు పెట్టుకున్నారు అంటే, ముఖ్యంగా ఇవాళ ఏదైతే కడప జిల్లా గండి ఆంజనేయ స్వామి నుంచి కొంతమంది జగన్మోహన్ రెడ్డి గారిని ఆహ్వానించడానికి వచ్చారనమాట. ఆలయానికి సంబంధించిన కొంతమంది ప్రముఖులు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వచ్చారు సంథింగ్ ఏదో విషయం మీద. అయితే ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారికి వాళ్ళు బొట్టు పెట్టినట్టు మనకైతే తెలుస్తూ ఉంది. దానివల్ల ఆయన ఇవాళ మంగళవారం కాబట్టి, పైగా ఆంజనేయ స్వామికి చాలా పవిత్రమైన రోజు కాబట్టి గండి ఆంజనేయ స్వామికి సంబంధించిన ఆలయానికి సంబంధించిన ప్రధాన అర్చకులు ఆ బొట్టు పెట్టినట్టయితే మనకైతే తెలుస్తూ ఉందన్నమాట. ఏదేమైనా కానీ ఈ ఇష్యూ అనేది చాలా పెద్ద స్థాయి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక అపవాదం ఉంది. ఆ అపవాదం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక యాంటీ హిందూ అని చెప్పేసి ఏదో ప్రతిపక్ష పార్టీలు ఆరోపణలు చేస్తున్నాయి కదా. చూసారు కదా, మా జగన్మోహన్ రెడ్డి గారు చాలా ధైర్యంగా బొట్టు పెట్టుకుని ఇట్లా ప్రెస్ మీట్ నిర్వహించారు. ఇంకోసారి ఎవరైనా యాంటీ హిందూ అంటే చెప్పుతో కొడతామన్నట్లుగా వైసీపీ వాళ్ళు చాలా పెద్ద స్థాయిలో ప్రచారం అయితే చేస్తూ ఉన్నారనమాట. ఏదేమైనా కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఈ బొట్టు పెట్టుకోవడం అనేది అందరికీ కూడా ఒక రకమైన ఆశ్చర్యం మీన్స్ ఏంటంటే ఒకసారి అకస్మాత్తుగా కాబట్టి కొంచెం అందరికీ కూడా ఒక ఆశ్చర్యానికి అయితే గురయ్యారనమాట. ఈ యొక్క అంశంలో మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్లు తెలియజేయండి. ఓకే మరి.